ఒక పెద్ద సిటీలో ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు. అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఒక 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, ఒక చిన్న కొడుకు. వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ప్లేస్లో ఒక మంచి బంగ్లా కట్టుకొని నివసిస్తున్నారు వీళ్ళిద్దరు. ఓకేనా? వీళ్ళు ఎంత రిచ్ అంటే వాళ్ళ బంగ్లాలో వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి మొత్తం. అందులోనే గార్డెన్స్, స్విమ్మింగ్ పూల్, పనివాళ్ళు, ఇంకా కాపల కోసం కుక్కలు, ఇంకా ప్రతిదీ వాళ్ళకి ఏ వసతులు అయితే అవసరమో అవన్నీ కూడా ఆ బంగ్లాలో ఉన్నాయి. అంత ధనవంతుడు వాళ్ళ కుటుంబం. ఓకే? అయితే ఒకరోజు ఈ ధనవంతుడు అనుకున్నాడట, నా కొడుకు ఎలాగైనా మనం ఎంత గొప్పవాళ్ళమో తెలిసేలా చేయాలి అని అనుకున్నాడు. ఓకే? మనం ఎంత గొప్పవాళ్ళమో నా కొడుకుకి తెలియాలి. మిగతా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత పేదవాళ్ళుగా ఎలా లో క్లాస్లో ఉన్నారో నేను చెప్పాలి. మనం ఎంత గొప్పవాళ్ళమో నేను ప్రూవ్ చేయాలి అని చెప్పి ఈ ఫాదర్ అనుకున్నాడంట, తండ్రి అనుకున్నాడు. అలా అనుకుని తన కొడుకుని ఒక ట్రిప్కి తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు. తన కొడుకు దగ్గరికి వెళ్ళి, ఈరోజు మనం ఒక ట్రిప్కి వెళ్దాం అని చెప్పాలట. అని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరి ఒక పల్లెటూరికి వెళ్తారు. ఓకే? ఒక పల్లెటూరులోని ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్తారు. ఒక వెరీ పూర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. ఎలాంటి పేద కుటుంబం అంటే, వాళ్ళు ఒక పొలాల మధ్యలో ఒక చిన్న గుడిసె వేసుకొని దానిలో బ్రతుకుతూ ఉంటారనమాట. అక్కడ ఉన్న పశువుల్ని వాటిని కాస్తూ తినడానికి కూడా సరిగా లేకుండా ఒక చిన్న గుడిసెలో ఒక పొలాల మధ్యలో రోడ్డు పక్కన నివసిస్తూ ఉంటారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఆ ఇంటికి వెళ్తారు, ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కొన్ని రోజులు స్పెండ్ చేస్తారు. ఆల్రెడీ ఒక 4-5 రోజులు స్పెండ్ చేస్తారు. మంచిగా స్పెండ్ చేసి తన కొడుకు మొత్తం చూస్తారు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ గమనిస్తారు. గమనించి కొంతకాలం వాళ్ళ సమయం గడిపిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఎవరు? ఈ ఫాదర్ అండ్ సన్, ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా తిరిగి వాళ్ళ బంగ్లాకి వచ్చేస్తారు అన్నమాట. ఆ పట్టణంలో ఉన్న ఒక మంచి విలాసవంతమైన ఒక బంగ్లాకి వాళ్ళిద్దరు తిరిగి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ తండ్రి అడుగుతున్నాడు, సన్ నీకు ఎలా అనిపించింది ఈ ట్రిప్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నీకు ఎలా అనిపించింది అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా బాగుంది, ఈ ట్రిప్ చాలా బాగుంది అని అన్నాడు. అవునా? అయితే నీకు ఏం నచ్చింది, నువ్వు అసలు ఏం తెలుసుకున్నావు ఈ ట్రిప్ ద్వారా, నీకు ఏం అర్థమయ్యింది అని చెప్పి ఈ ఫాదర్ కొడుకుని అడిగాడు. అయితే తిను ఏమనుకుంటున్నాడంటే, ఆ ట్రిప్ ద్వారా తిన తండ్రి ఆ కొడుకు ఏది నేర్చుకున్నాడు, ఏది తెలుసుకున్నాడు, అసలు తిన ఉద్దేశం ఏంటి అనే యొక్క థాట్ తోటి తన కొడుకుని అడిగాడు. ఈ ట్రిప్ నీకు ఎలా అనిపించింది అని అడిగితే ఆ కొడుకు చెప్తున్నాడు, డాడీ మన ఇంట్లో మన దగ్గర ఒకే ఒక కుక్క ఉంది, కానీ వాళ్ళ దగ్గర అయితే కొన్ని వందల రకరకాల పశువులు ఉన్నాయి అని చెప్పాడట. మన ఇంట్లో ఒక మంచిగా ఒక చక్కని వాతావరణం, ఏదంటే ఒక పచ్చని గాలి, ఒక ఫ్రెష్ ఎయిర్ కావాలి అంటే మన ఇంట్లోనే ఒక గార్డెన్లోకి, ఒక 100 గజాలు ఉన్న గార్డెన్లోకి వెళ్ళి గాలిని పీల్చుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకైతే తన కనిచూపు మేర బియాండ్ ద హై సైడ్ చుట్టూ చక్కని పొలాల్లో ఫ్రెష్ బ్రీజ్ ఉంది అని చెప్పాడట. మన ఇంట్లో మనం ఎంజాయ్ చేయాలి అంటే జస్ట్ ఒక 50 feet విడుతున్న ఒక స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి కొంచెం సేపు ఎంజాయ్ చేస్తాం. కానీ వాళ్ళకైతే ఒక చక్కటి పొలాల మధ్యలో ఒక పైరు, ఒక సెలయేరే ఉంది డాడీ అని చెప్పాడట. ఓకే? మన ఇంట్లో ఒక లైట్ కావాలంటే వేరే దేశాల నుంచి మనం రకరకాల ల్యాంటర్న్స్ అంటే లైట్స్ తీసుకొని వచ్చి పెట్టుకున్నాం. కానీ వాళ్ళకైతే వెలుగులు ఇవ్వడానికి కొన్ని కోట్ల నక్షత్రాలే ఉన్నాయి డాడీ అని చెప్పాడట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక చిన్న మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు అర్థమైంది డాడీ, మనమెంత పేదవాళ్ళము అని చెప్పాడు. మనమెంత పేదవాళ్ళము అని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పాడు. ఈ ఫాదర్ షాక్ అయిపోయాడు. అసలు ఏమనుకున్నాడు ఈ ఫాదర్? మిగతా వాళ్ళు ఎంత లో క్లాస్, మిగతా వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళు, మనం ఎంత గొప్ప వాళ్ళమో మనం ఎంత సూపర్ అని చూపించుకోవడానికి ఫాదర్ ఈ కొడుకుని ఒక ట్రిప్కి తీసుకెళ్ళాడు. అయితే కొడుకు ఏం చేశాడు? వీళ్ళ స్థితి ఏంటో, వీళ్ళు ఎంత పేదవాళ్ళో చూపించాడు. ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరూ కూడా ఒకే సిచ్యువేషన్ లో ఉన్నారా, ఒకే పరిస్థితిలో ఉన్నారా? అంటే ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారా, ఒకే రకమైన వాతావరణంలో జీవిస్తున్నారా? చుట్టూ పని వాళ్ళు, మంచి విలాసవంతమైన జీవితం, మంచి ఎంజాయ్మెంట్, లగ్జరీ లైఫ్, కార్స్, మంచి డ్రెస్సెస్, ఇదే వాతావరణంలో వీళ్ళు
చేస్తున్నారా? అవునా? వీళ్ళిద్దరు ఎవరి పిలిచిన పని వాళ్ళ దగ్గరికి వస్తారా వెంటనే? ఇద్దరు కూడా ఒకే రకమైన వాతావరణంలో జీవిస్తున్నారు, ఇద్దరు ఒకే రకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మరి ఏంటి తేడా? The way he looked at the situation, the way they received their circumstances, తన చుట్టూ ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకున్న విధానంలో తేడా ఉంది. అవునా కదా? వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే విషయంలో తేడా ఉంది. అవునా కదా? మన ప్రపంచంలో కూడా అనేక రకమైన ప్రజలు ఉన్నారు. మన క్రైస్తవులు ఉన్నాం, క్రిస్టియన్స్ ఉన్నారు, నాన్ బిలీవర్స్ ఉన్నారు, అంటే క్రైస్తవులు కాని వాళ్ళు ఉన్నారు, ఎథీసిస్ట్స్ ఉన్నారు, అంటే దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు, దేవుని పిచ్చిగా పూజించే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ప్రజలు మన ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళందరూ ఒకే రకమైన వాతావరణంలో జీవిస్తున్నారా లేదా? చెప్పండి. రకరకాల మనుషులు ఉన్నాం, బట్ వీళ్ళందరూ ఒకే వాతావరణంలో ఒకే రకమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నారా లేదా? నీ చుట్టూ నువ్వు ఎలాంటి క్రైమ్స్ అయితే చూస్తున్నావో నీ ఫ్రెండ్ కూడా అదే క్రైమ్స్ చూస్తున్నాడా లేదా? నువ్వు ఎలాంటి వాతావరణం, ఎలాంటి గాలిని పీల్చుకుంటున్నావు, ఎలాంటి నేచర్ నువ్వు అనుభవిస్తున్నావు, నీ పక్కింటి వాళ్ళు కూడా అదే చేస్తున్నారా లేదా? ఎస్, నువ్వు ఎవరి గవర్నమెంట్ మధ్యలో, ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో బ్రతుకుతున్నావో నీ ఫ్రెండ్స్ కూడా, నీ ఇతర రిలేటివ్స్ కూడా, బంధువులు కూడా అదే గవర్నమెంట్ కింద ఉన్నారా లేదు? సో రకరకాల ప్రజలు ఉన్నా కానీ వీఆర్ ఆల్ అండర్ వన్ నేచర్. ఒకే రకమైన పద్ధతుల మధ్యలో, ఒకే రకమైన వాతావరణంలో మనం బ్రతుకుతున్నాం. అవునా? మరి ఏంటి కదా? ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఏంటంటే, మనం అందరం కూడా ఒకే రకమైన పరిస్థితుల్లో, ఒకే రకమైన ఎన్వైరన్మెంట్ లో బతుకుతున్నాం. కానీ ఒకటి నీకు కరెక్ట్ అని అనిపిస్తే నీ పక్కన ఉన్నవాడు అది రాంగ్ అని చెప్పాడు. అరే ఇది చేద్దాంరా అంటే అసలు మంచిది కాదు అని నీ పక్కవాడు చెప్తాడు. అవునా? ఇలా చేయడం కరెక్ట్, లేదంటే ఈ పని చేద్దాం అంటే లేదు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది అసలు కరెక్ట్ కాదు అని చెప్పాడు. ఏదైతే నీకు కరెక్ట్ అని అనిపిస్తుందో నీ పక్కన వాడికి అది రాంగ్ గా అనిపిస్తుంది. ఈవెంతో both are living in the same circumstances. అవునా? ఏదైతే నువ్వు మంచి అని రిసీవ్ చేసుకోవాలని అనుకుంటావో అదే నీ పక్కన వాళ్ళు చూస్తే ఏంటి ఇది మంచి అని అడుగుతాడు. ఎస్, ఈవెన్ దో both are living in the same circumstances. ఎస్, మరి వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఏంటి దాట్? ఇద్దరు ఒకటే, ఒకే రకమైన జీవితం చూస్తున్నారు, ఒకే రకమైన పద్ధతిలో, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ఏంటి కదా? ఓకే, నీకు కరెక్ట్ అనిపిస్తే పక్కన వాళ్ళు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు? ఓకే, నువ్వు చేద్దామంటే నువ్వు ఇది మంచి పద్ధతి కాదని ఎందుకు పక్కన వాళ్ళు చెప్తున్నారు? డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ అండ్ డిఫరెన్స్ ఇన్ థాట్స్. అవునా కదా? మనం దానిని చూసే పద్ధతి, మనం దాని వైపు మనం చూసే రిసీవ్ చేసుకునే మనం అండర్స్టాండింగ్, దీనిలో తేడా. ఎస్, క్రైస్తవులుగా మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతాం. అందుకే కొన్ని సమస్యలను మనం ఎదుర్కొంటాం. ఏంటో తెలుసా? ఇది చేయడం కరెక్ట్ అని నీకు చర్చలో చెప్తే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇది చేయడం తప్పు అని అంటారు. ఓకే, నీ చర్చలో పాస్టర్ లేదంటే నీ పేరెంట్స్ ఇది రాంగ్, ఇలా చెయ్యొద్దు అని చెప్తే నీ పక్కన ఉన్న వాళ్ళు అదే సేమ్ చేస్తూ ఉంటారు. ఎస్, డిఫరెన్స్ ఇన్ నేచర్, డిఫరెన్స్ ఇన్ థాట్స్, డిఫరెన్స్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనం ఉన్నాం. అందుకే మనం ఏం చేస్తామంటే మాక్సిమం లోకంతో కలిసిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా? డిఫరెన్స్ ఇన్ థాట్స్ ఉన్నా కానీ ప్రపంచంతో, లోకంతో, ఫ్రెండ్స్ తోటి, చుట్టూ ఉన్న లోకంతో కలిసిపోవడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి భయం. ఓకే, ఒకటి భయం. నేను చెప్తాను, పోతున్నావా? కెన్ యూ ఎవర్ రిసీవ్ మీ? ఫాస్ట్ అయిపోతున్నావా? కాంప్లెక్స్ గా ఉంది ఏదైనా? అర్థం చేసుకోగలుగుతున్నాను. నా మెసేజ్ అర్థం చేసుకుంటే కాన్సన్ట్రేషన్ పెడతాను. ఒక్క నిమిషం అలా ఏదైనా మిస్ అయిపోతుంది. అలాగే తెలుస్తున్న విషయం. ఓకే, సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, ఇదైతే మిస్ అవుతుంది. నేను కూడా మిస్ అవుతుంటాను ఎలా వచ్చిన. సో క్రైస్తవుడిగా మన డిఫరెంట్ నేచర్స్ మధ్యలో బ్రతుకుతున్నప్పుడు మనం చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మనకి మంచి అని తెలిసింది, మన పేరెంట్స్, మన పాస్టర్స్ కరెక్ట్ అని చెప్పింది,
మీ లోకం లేదా మీ ఫ్రెండ్స్ రాంగ్ అని చెప్తారు, మీ పేరెంట్స్ రాంగ్ అని చెప్పింది చుట్టూ ఉన్న వాళ్ళు దానినే ఫాలో అవుతుంటారు. సో ఇలాంటి ఒక ధైర్యం వల్ల మనం ఉంటున్నాం. దీనికి కారణం ఏంటంటే అలా ఉంటూ ఉండి మనం ఏం చేస్తామంటే లోకంతో కలిసిపోవడమే బెటర్ అని అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడం బెటర్, మిగతా ప్రపంచం అంతా ఎలా ఉంటుందో నేను కూడా అలా ఉండడమే బెటర్ అని అనిపిస్తూ ఉంటాను. దీనికి కారణం రెండు ఉన్నాయి. ఒకటేంటి భయం, రెండవది ఏంటంటే కేర్లెస్నెస్. ఓకే, కేర్లెస్నెస్ ఒకటి భయం, రెండవది కేర్లెస్నెస్. భయం అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఎవరైనా నీ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దామని అన్నారు అనుకోండి, అరే నేను రాందా అది కరెక్ట్ కాదని చెప్పారు మా వాళ్ళు అని అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని బట్టి, అవునా? అరే మందు కొడదాం లేదంటే పార్టీ వెళ్దాం రా అంటే అరే మంచిది కాదు అని అంటే వాళ్ళు వీడేంటి ఎంతగా ఉన్నాడు అని అనుకుంటాడేమో అని భయం, అవునా? ఎంతగా ఉన్నాడేంటి అని అనుకుంటాడేమో భయం. మనం ఒకటి చేస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసి వీడేంటి వెరైటీగా ఉన్నాడు లేదంటే ఇలా విచిత్రంగా ఉన్నాడేంటి అని అనుకుంటాడేమో అనే భయంతో మనం ఏం చేస్తామంటే లోకంతో కలిసిపోవడానికి, మీ ఫ్రెండ్స్ తోటి కలిసిపోవడానికి మాక్సిమం ఇష్టపడుతున్నాం. ఏంటది? ఇది ఎలా అందరూ సినిమాలు వెళ్తున్నారు కదా, నేను మాత్రం ఎందుకు కూర్చోవాలి, అందరూ ఇది కరెక్ట్ అని అంటారు కదా, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను మాత్రం ఏమి చేయకుండా సైలెంట్ గా చర్చికి వచ్చి అరే పాపం చేయకూడదు చెప్పినని నేను ఎందుకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, అంత అవసరం అంటావా అని అనుకుంటా. ఎస్, మిగతా వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలి, ఎంత కష్టపడి ఇలా ఉండడం మనకు అవసరమా? అందరిలాగానే మనం ఉంటాం, అందరూ ఎలా ఉన్నారో మనము అలాగే చూస్తాం. మన ఏదైనా పెద్ద గొప్ప ఏంటి మనం గట్టిగా ఉండడానికి, మన ఏదైనా పెద్ద గొప్ప చాలా మాట్లాడ భక్తిగాను చాలా గొప్పగాను మంచిగాను ఉండడానికి అని అనుకుంటాం. లెట్స్ బి లైక్ అదర్స్, మిగతా వాళ్ళనే ఉండిపోదాం, మన ఫ్రెండ్స్ లాగానే మనం చేద్దాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో మనం అదే చేద్దాం ఇలా అనుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కేర్లెస్నెస్. ఈ రెండు కారణాల వల్ల మనం పాపములో పడిపోతా ఉన్నాం. ఈ రెండు విషయాల వల్ల ఒక క్రైస్తవుడుగా జీవించలేకపోతాం. అండర్స్టాండ్? దీస్ ఆర్ ద 2 reasons why we frequently fall in sin. ఓకేనా? సరే, నోట్ చూద్దాం. దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి ట్రై చేస్తాను. ఇంకొక వాక్యం చదువు, బైబిల్ చూడండి, బైబిల్లో అక్కడ ఏమో చదవండి. తెలుగు వచ్చి కదా అందరికి? ఎస్, కొంచెం ఏంటంటే వెరీ గుడ్. సైడ్ శరీరానికి నా రక్తం త్రాగబడే సిచ్యుయేషన్ సైడ్ బాగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు విశ్లేషించామా? అక్కడ ఏమో చదువు చదువు చూస్తాను పర్లేదు. ఎక్స్ప్లెయిన్ అదే చూసారు నేను చదువుతాను కదండి. చూడండి, ఎవరివాడు మీ మందిములోని మీరు చేతమేమో తృప్తి కొట్టేదన్నమాట. అండర్స్టాండ్? ఎంత మంది కదా చూసారా? సరే, ఎంతమంది గుంపులో గుంపట్లు లేదని అనుకున్నా ఏం చేసాం, గుంపులో లేచి చూపెట్టి చదివించాం. అయినా సరే తప్పేది సరే. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక దాన్ని నేర్చుకున్నాం, ఒక దాన్ని విన్నాం, దానికి అలవాటు పడిపోయాం. కాబట్టి మనం దాన్ని చూసినప్పుడు కరెక్ట్ గా మన మైండ్ లో ఏముందో దాన్ని చెప్పేస్తున్నాం. అవునే కదా? మనం దేనికైతే అలవాటు పడిపోయామో దానినే మనం చేసేస్తున్నాం. కానీ నీ కళ్ళ ముందే తప్పు ఉన్నా దానిని చూడలేకపోతాం. బికాస్ నీ మైండ్ సెట్ దాన్ని ట్యూన్ అయిపోయింది. నువ్వు ముందు నుంచి కూడా దాన్నే వింటూ ఉన్నావు, అదే నేర్చుకుంటూ ఉన్నావు, అదే బయటలో చదువుతున్నావు. నీ మందిరంలో నీ దేవుడి చేత నేను తృప్తి పొందేలా ఇదే నువ్వు నేర్చుకున్నావు. కాబట్టి నీ కళ్ళ ముందు కాన్సన్ట్రేషన్ చూసి చదివినా కానీ తప్పు చదువుతున్నావు. మనం ముందు నుంచి దేనికైతే అలవాటు పడిపోతాం
ఏది వినడానికి అలవాటు పడిపోతామో, ఏది చెయ్యడానికి అలవాటు పడిపోతామో, ఏది చదవడానికి అలవాటు పడిపోతామో దానినే చేస్తూ వస్తాం ఇప్పటికీ కూడా. అర్థమవుతుందా? మనం దేనికంటే ముందు నుంచి అలవాటు పడిపోయామో దానినే ఇప్పటికీ కూడా మనం చేస్తూ వస్తాం. అలా చేస్తూ వస్తున్నప్పుడు నువ్వు కళ్ళ ముందుకి తప్పు ఉన్నా కానీ అది తప్పు అని మనకు అర్థం కాదు, అది తప్పు అని మనం గ్రహించలేకపోతాం. బికాస్ వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు దట్. దానికి మనం అలవాటు పడిపోతాం. అవునా? మనం చిన్నప్పుడు స్కూల్లో కాపీ కొట్టి రాయడం అలవాటు. అందుకే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ లో, ఇంటర్వ్యూస్ లో కూడా చీట్ చేసి పాస్ అవుతుంది. ఎస్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో సినిమా పాటలు పాడడం, తీసుకుని సినిమా పాటలు పాడడం, ఇప్పుడు సినిమాలు చూడడం, టీవీలో రియాలిటీ షోస్ లైక్ బిగ్ బాస్, జబర్దస్త్ ఏముంటాయి కదా, సోకాల్ రియాలిటీ షోస్, అవన్నీ చూడడం అలవాటు. కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తూ వస్తున్నాం. ఎస్, చిన్నప్పటి నుంచి కూడా మనకి అబద్ధాలు ఆడడానికి చాలా ఇష్టం. చాలా స్కూల్లో ఉన్నప్పుడు పిల్లల దగ్గర లేదంటే ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ కొట్టేసి మీ మమ్మీ లేదంటే టీచర్ పెన్సిల్ తీసావంటే లేదు టీచర్ నేను తీయలేదు అని చెప్పడం అలవాటు. సో ఇలా అబద్ధాలు ఆడడం మనకు ముందు నుంచి అలవాటు. కాబట్టి దానినే ఇప్పుడు చేస్తూ వస్తున్నాం. అవునా? అది గట్టిగా పాడచ్చు. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడడం అలవాటు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాస్తు చూసేవారు, మీ పేరెంట్స్ వాస్తు చూసేవారు, ఇంకా మీ ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎందుకు కట్టుకుంటే అదే పని చేసేవారు. సో నువ్వు అది చూస్తూ బ్రతుగా అదే నీకు కూడా అలవాటు అయిపోయింది. అవునా? పెళ్లి చేసేటప్పుడు భూతాన్ని చూడడం బాగా తెలుసు. మీ పక్కింటి వాళ్ళు, మీ పేరెంట్స్, రిలేటివ్స్ అలాగే చేస్తారు. కాబట్టి నీకు కూడా అదే అలవాటు. దానికే నువ్వు అలవాటు పడిపోయావు. అదే కరెక్ట్ అని నవ్వుతావు. మంచి రోజులు చూడడం అలవాటు. మంచి రోజులు ఏ చిన్న పని చేసినా మంచి రోజులు చూస్తూ ఉంటాం. మీ పక్కింటి వాళ్ళు అదే చేస్తారు, మీ మమ్మీ డాడీ అదే చేసేవారు, అందరూ అదే చేసేవారు. అదే చూస్తూ వచ్చావు కాబట్టి అదే అలవాటుగా మారింది. ఎంత అలవాటు అయిపోయింది అంటే మనకి అది పాపము అని అసలు మనకు గుర్తే రావచ్చు. అది పాపము అని గుర్తే రావచ్చు. అసలు అది పాపము అని గుర్తే రానప్పుడు దాని నుంచి నేను బయటకు రావాలి, నేను మారాలి అని ఆలోచన కనుక వస్తుంది. అసలు అండర్స్టాండ్? అది పాపము అనేది గుర్తు రానప్పుడు దానిలో నుంచి నేను బయటికి రావాలి, నేను మారాలి అనే ఆలోచన రావడం అనేది పాసిబుల్. అవునా? ఎస్, మనం ఎంతగా దిగజారిపోయామంటే చర్చ్కి వచ్చే యూత్ ఎంతగా దిగజారిపోయామంటే ఫేవరెట్ హీరో ఎవరంటే తక్కువ చెప్పేస్తారు. ప్లీజ్ మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తక్కువ చెప్పేస్తారు. దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. అసలు అది తప్పు అనే ఆలోచనే రాదు మనకి. దిస్ ఈస్ రాంగ్ అనే ఒక థాట్ అనేది అసలు మా మైండ్లో రాదు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ని అలాగే చూసుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అలాగే చూసావు కాబట్టి నీ మైండ్ సెట్ అనేది దానికి ట్యూన్ అయిపోయింది. నేను కూడా ఇదే అలవాటు చేసేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు దానికి అలవాటు పడుతుంది. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటాను. సీరియస్, చర్చ్కి వచ్చే చాలా మంది యూత్ లేదంటే క్రిస్టియన్ యూత్ ఏం చేస్తున్నారంటే సినిమా మీమ్స్, సినిమా పాటలని లేదంటే ఆ జోక్స్ని, పాటలని వీటన్నిటిని కూడా స్టేటస్ కూడా పెట్టుకుంటున్నారు. స్టోరీస్ కింద స్టేటస్ కూడా పెట్టుకుంటున్నారు. ఎవరు తెలుసా? క్రిస్టియన్ యూత్ చర్చికి వచ్చిన వాళ్ళు సినిమాల్లో ఉన్న జోక్స్ని, దాంట్లో ఉండే మీమ్స్ని అసలు నీకు అంత అవసరమా పబ్లిక్గా చూపించుకోవడానికి? నీకు నిజంగా సినిమా చూసే అలవాటు ఉంటే, నిజంగా వాళ్ళన్నింటినీ ఫాలో అయ్యే అలవాటు ఉంటే ఓకే ఫైన్, స్లోగా నువ్వు మారం కాదు, స్లోగా దాని నుంచి బయటపడేవాడు. బట్ పబ్లిక్గా దాన్ని చూపించి క్రిస్టియన్స్ అంటే ఎలా ఉంటారు అని నువ్వు ఎందుకు టెస్టిఫై చేస్తున్నావు? నీ వాట్సాప్ స్టాటస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను, స్టోరీస్లోను వీటన్నిటిని పెట్టి క్రిస్టియన్స్ అంటే ఇది అని చెప్పి నువ్వు ఎందుకు నిరూపిస్తున్నావు? నీకు నిజంగా అలవాటు ఉంటే సినిమా పాడడం, సినిమాలు ఫాలో అవ్వడం, ఇవన్నీ చూడడం అలవాటు ఉంటే ఓకే లెట్ ఇట్ బీ. దేవుని అడుగు, దేవుడా నేను స్లోగా మారాలి అనుకుని దేవుని అడుగు. ఏదో ఒక టైంలో నువ్వు మారవు. బట్ దేవుడిని ఎందుకు అవమానిస్తున్నావు? అవన్నిటిని పబ్లిక్గా పెట్టి చాలా మంది ఇదే పని చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇదే పని చేస్తూ ఉన్నారు. చర్చకు వచ్చేవాళ్ళు మీరు సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నారో తెలుసా? క్రిస్టియన్స్ కూడా సినిమాలు చూడొచ్చు, క్రిస్టియన్స్ కూడా రావచ్చు, మేమేం పెద్ద వేరు కాదు,
క్రిస్టియన్స్ కూడా ఇలాగే ఉంటాం అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ని ఇస్తున్నారు. దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. నీకు ఆగుంటే కనుక ఓకే, నెమ్మదిగా మారి. డోంట్ మేక్ ఇట్ పబ్లిక్, డోంట్ మేక్ ఇట్ పబ్లిక్. అండ్ దేవుణ్ణి అవమానపరచు. క్రిస్టియన్స్ అంటే ఇద్దరా అని అనుకునేలా నువ్వు చెయ్యదు. అర్థమైందా? సరే, అలాగా హీరో హీరోయిన్ కాదు కదా. ఫేవరెట్ హీరో ఎవరు అంటే టక్మ చెప్పేస్తాం. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే టక్మ చెప్పేస్తాం. ఎందుకు ఇష్టం వాళ్ళు అంటే, వాళ్ళు ఎందుకు ఇష్టం అని అడిగితే వాళ్ళు యాక్టింగ్ బాగా చేస్తారు, లేదా వాళ్ళ డ్యాన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళు అందంగా ఉంటారు, లేదా వాళ్ళ స్టైల్ నాకు నచ్చింది, వాళ్ళ పాటలు బాగా పడతారు, వాళ్ళ డ్యాన్స్ చాలా బాగా వేస్తారు, వాళ్ళు ఫాలో అయ్యే వెబ్సైట్ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది, వాళ్ళు మాట్లాడే విధానం నచ్చింది, వాళ్ళ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఇలా రీజన్ అడిగితే కనుక నీకు ఎందుకు ఫేవరెట్ హీరోయిన్ ఫేవరెట్ హీరో అని అడిగితే రకరకాల రీజన్స్ చెప్తాం. వాళ్ళ యాక్షన్ ఇష్టం, వాళ్ళ డాన్స్ ఇష్టం, వాళ్ళ డ్రెస్సింగ్ ఇష్టం, వాళ్ళ స్టైల్ ఇష్టం అని రకరకాలుగా చెప్తూ ఉంటాం. వీళ్ళని మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తీస్తాం కదా. సో కాల్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏం చేస్తారు? ప్రజలను వారి యొక్క టాలెంట్స్ ద్వారా లేదంటే ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రజలను ప్రభావితం చేస్తారు. అవునా కదా? వీళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏదో ఒక పని చేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అవునా కదా? వాళ్ళ యాక్షన్ ద్వారా సంథింగ్ జస్టిన్ బీబర్ మనం చూస్తాం. కానీ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు సోషల్ మీడియాలో? కౌంట్లెస్ కదా, చెప్పలేము. ఇలా రకరకాల పీపుల్ రకరకాల విషయాల ద్వారా వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి స్టైల్ బట్టి లేదంటే మనం చూసినప్పుడు వాళ్ళు చెప్తారంటే ఏమైనా చెప్తారంటే నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటాను, లేదంటే నేను ఇలాంటి లగ్జరీగా ఉంటాను, నేను ఇలా డాన్స్ చేస్తాను, నేను ఇలా యాక్ట్ చేస్తాను, నేను ఇలాంటి కార్స్ యూజ్ చేస్తాను. ఇది వాళ్ళు చెప్పేది. వాట్ ఈస్ ఇట్? దిస్ ఈస్ హౌ ఐ లివ్ అని చెప్పారు. అవునా? దిస్ ఈస్ హౌ ఐ లివ్ అని చెప్పారు. బట్ దిస్ ఈస్ హౌ యూ షుడ్ లివ్ అని ఎవరు చెప్పారు? దిస్ ఈస్ హౌ ఐ లివ్ అని చెప్తారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ మనం చూసినప్పుడు మనం ఫాలో అయ్యే సెలబ్రిటీస్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేమ్స్ కానీ యూట్యూబ్ ఫేమ్స్ కానీ వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మనకు అర్థమవుతుంది. దిస్ ఈస్ హౌ ఐ లివ్ అని చెప్తారు. బట్ దిస్ ఈస్ హౌ యూ షుడ్ లివ్ అని ఎవరు చెప్పలేదు. వాళ్ళ యొక్క యాక్షన్ బట్టి వాళ్ళ యొక్క టాలెంట్స్ బట్టి రకరకాల ప్రజలు ప్రభావితం చేస్తారు. ఓకే, మంచిదే. అందుకే ఈ రోజు ప్రపంచంలో చాలా మంది సింగర్స్ వస్తున్నారు, చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు, చాలా మంది ఫైటర్స్ లేదంటే మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఇలా రకరకాలుగా చాలా మంది గొప్ప వాళ్ళు వస్తున్నారు మన దేశంలో. కానీ ఎవరు రావడం లేదు తెలుసా? ఒక మంచి ప్రిన్సిపల్స్ తోటి, ఒక మంచి రూల్స్ తోటి, ఒక మంచి క్యారెక్టర్ తోటి పీపుల్ రావట్లేదు. ఎవరో తెలుసా? వాళ్ళ యాక్షన్స్ తోటి, వాళ్ళ టాలెంట్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేసే పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళకి క్యారెక్టర్ తోటి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరు? నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలన్నా, ప్రపంచాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలన్నా, ఫ్రెండ్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను? యూ డోంట్ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ విత్ యువర్ టాలెంట్స్, బట్ influence with your character. No, don't need to influence with your talents, but influence with your character. అలవాటుగా మారిపోయిన పాపాలు మన జీవితాలను విలువడి చేస్తాము. అది తప్పు అని గ్రహించుకునే సిచ్యువేషన్లో కూడా మనం చేస్తుంది రాంగ్ అనే ఐడియా కూడా అసలు థాట్ అనేది మన మైండ్లో రావట్లేదు. మనం చేసేది ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్ లేదంటే మనం చూసే సోషల్ మీడియా ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళలాగా ఉండాలి అని మనం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళలాగానే ఉండాలి, వాళ్ళలాగా చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం, వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయిపోతున్నాం. ఒక మనిషి తన యొక్క ఒక థింగ్ బట్టి, తను చేసే పనులు బట్టి ఎంతగా ప్రభావితం చేయగలడంటే మనం ఎట్లా తెలుసా? ఫ్రెండ్ అంటారా?
వినారా హిట్లర్ ఏం చేసేవాడు? ప్రజలను భయంకరంగా హింసించేవాడు. కొన్ని వేల మందిని ఒకేసారి గ్యాస్టాంబర్లో పెట్టి చంపించేసేవాడు. నెక్స్ట్ ఏమో యూదులను తీసుకొని వచ్చి వాళ్ళని వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసేవాడు. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి వాడుకునేవాడు. భయంకరంగా అసలు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు. కొంతమంది మనుషులు లేదంటే కొంతమంది యూదుల్ని తీసుకొని వచ్చి జ్యూస్ని తీసుకొని వచ్చి వాళ్ళ బాడీస్కి లైట్ అంటించి వాళ్ళ బాడీస్కి ఫైర్ అంటించేసి వాళ్ళ పైన అలంకరిస్తూ ఆ వెలుగులో వీళ్ళు కింద గొడవ పందాలు పెడుతూ ఉండేవారు. అంత భయంకరంగా విచ్చలవిడిగా అసలు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రజల్ని హింసిస్తూ ఉండేవారు హిట్లర్. ఎస్, అండ్ మీరు కార్ల్ మార్క్స్ చూసారా? కార్ల్ మార్క్స్ ఇది ఏం చేశాడంటే చర్చెస్ని ఉండనిచ్చేవాడు, క్రైస్తవుల్ని ఉండనిచ్చేవాడు. కానీ ఏం చేశాడంటే క్రైస్తవుల్ని దీనికి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకునేవాడు. క్రిస్టియన్స్ ని ఆట బొమ్మల ఆడుకునేవాడు. మీరు చర్చెస్ పెట్టుకోండి, చర్చెస్ కి వెళ్ళండి, క్రిస్టియన్స్ గా మారండి, కానీ క్రిస్టియన్స్ గా ఉంటూ మీరు ఏం చెప్పమంటే అది మీరు చెప్పాలి, మీరు ఏది చేయమంటే అది చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, రేపు ఏ వాక్యం బోధిస్తున్నారు అని అడిగితే నేను ఇది వాక్యం బోధించాలనుకుంటున్నాను అని చెప్పాలనుకోండి. అలా కాదు, నేను ఒక స్క్రిప్ట్ ఇస్తాను, నువ్వు దీన్ని ఫాలో అవ్వాలి, ఇది చెప్పాలి అని చెప్పేవాడు. అర్థమవుతుందా? ఇంకొక చర్చ్లో ఏమి చెప్పాలో ఏమి చేయాలో క్రైస్తవులు ఎలా ఉండాలో నేను నిర్ణయించేవాడు అనమాట. ఎందుకంటే నేను క్రిస్టియన్స్ ఎందుకు నిర్ణయించేవాడంటే ఆ చర్చెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ని నేను సొంతానికి వాడుకునేవాడు. అలాగే చర్చెస్ లో ఉన్న పీపుల్ని బానిసలుగా మార్చి దాని ఇష్టం వచ్చినట్లుగా తన సొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ప్రజలను ఆడిస్తూ ఉండేవాడు. ముసలని కూడా ఇద్దరు ఏం చేశాడంటే ఆడవాళ్ళని పార్ట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అప్పుడప్పుడు చక్కగా స్నాక్స్ లాగా తింటూ ఉండేవాడు. ఇన్ని విధాలుగా మన పూర్వం ఉన్న రాజులు, డిక్టేటర్స్ వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవారు. మనకి ఇప్పుడు లేదు, కానీ పూర్వం లేదా కొన్ని డికేట్స్ బ్యాక్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చిన జీవితాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రజల మీద వాళ్ళకి అధికారాన్ని చెలాయిస్తూ ఉండేవారు. వీరిలో చాలా మంది ఇలా తయారవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ విధంగా మానవత్వమే అనేది లేకుండా ఇలా తయారవడానికి కారణం ఏంటో తెలుసా? వాట్స్ నాట్ డెడ్ అనే ఏంటది? ఒక వాట్స్ నాట్ డెడ్ అనే ఒక బుక్. దేవుడికి వ్యతిరేకంగా దేవుడు లేడు, దేవుడు అనేవాడు అసలు ఇంటి మీద లేడు, ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని రాసిన ఒక బుక్ చదివి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. దేశాన్ని చిన్నాభిన్నం చేసేసేవాళ్ళు, పీపుల్ని ప్రజలను ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఏం చేసేవారంటే హింసిస్తూ ఉండేవాళ్ళు. దీనంతటికీ కారణం ఒక బుక్. దేవుడు లేని ప్రపంచం అయితే ఎలా ఉంటారో చూపించిన ఒక బుక్. దేవుడు లేకపోతే మనం ఎంత ఇష్టానుసారంగా జీవించవచ్చో చూపించిన ఒక బుక్ వీరిని ఇంతగా ఇన్స్పైర్ చేస్తుంది. ఒక మనిషి తను చేసే పని ద్వారా ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేయాలి. తను చేసే ఒక్క పని ద్వారా తను చేసే ఒక చిన్న కెరియర్ వల్ల, యూట్యూబ్లో పెట్టే ఒక చిన్న చిన్న వీడియోస్ ద్వారా, వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల ద్వారా, ఇన్స్టాగ్రామ్లో తను చేసే పనుల ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్, ఒక విలువలేని ఒక మనిషి దాని ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న ప్రజలను ఎంతగా ప్రభావితం చేయగలిగినప్పుడు దేవుని ప్రిన్సిపల్స్ ని, జీసస్ యొక్క ప్రిన్సిపల్స్ ని, ఆయన యొక్క విలువలను పాటించిన ఒక వ్యక్తి ప్రపంచాన్ని ఇంకెంతగా ఇన్స్పైర్ చేయగలుగుతాడు. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇంతగా ఉంటే నిజంగా అదే వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే కనుక ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఇంకెంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు.